హలో వ్యూయర్స్, ఇవాళ మనము పీసీఓ అండ్ ఎక్సర్సైజ్ దీని గురించి డిస్కస్ చేస్తాం. నేను డాక్టర్ వి అన్నపూర్ణ ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ఎక్సర్సైజ్ అనేది పీసీఓ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. కానీ పీసీఓ వాళ్ళకి ఎందుకు అవసరము అంటే, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, పీరియడ్స్ రెగ్యులర్గా రావు. సో వాళ్ళకి మనము ఎక్సర్సైజ్ ద్వారా ఎలా దాన్ని మనము మన కంట్రోల్కి తెచ్చుకోవచ్చు ఇవాళ నేను చెప్తాను. పీసీఓ వాళ్ళు మనం చేసే సాధారణ ఎక్సర్సైజ్తో పాటు కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ స్లీప్ వేక్ సైకిల్ అంటే ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన టైంలో నిద్రలేసి ఎక్సర్సైజ్ అంటే మీకు నచ్చినది సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కానీ, ఏదైనా మీకు తోచిన ఎక్సర్సైజ్ చేయొచ్చు. దీన్ని మాత్రం ఎలా చేయాలి అంటే, కనీసం ఎవ్రీడే 30 to 40 minutes మీకు నచ్చిన ఎక్సర్సైజ్, శ్రమతో కూడిన ఎక్సర్సైజ్ చేయాలి. దాంతో మనకి స్వెట్ రావాలి. అప్పుడే లోపల హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎక్సర్సైజ్ తర్వాత మీరు తీసుకునే డైట్ కూడా చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్ అయిన తర్వాత మీరు హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మీ మజిల్స్కి ప్రోటీన్ అనేది అందుతుంది. ఇంకా మీరు ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి అనేది మీ ఇష్టం. మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు. కాకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా మీరు ప్రతి యాక్టివిటీకి మీరు లేవాలి. చిన్న వర్క్స్ కానీ, పెద్ద వర్క్స్ కానీ కూర్చొని రిమోట్ తోటి చేయకుండా మీరు ఒక ఎఫర్ట్ తీసుకోవాలి. ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కార్ పార్కింగ్ దూరంగా పెట్టుకోండి. లిఫ్ట్ బదులు మీరు స్టెప్స్ ఎక్కండి. మీరు చేసుకునే ఇంట్లో పనులు అన్నీ చేసుకోవచ్చు. దీంతో మన బాడీ ఫ్యాట్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయి ఫ్యాట్ డిపాజిషన్ అనేది తక్కువ అవుతుంటుంది. మెయిన్గా ఇప్పుడు పీసీఓ వాళ్ళకి సెంట్రల్ ఒబిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వేస్ట్ ఇస్ టు హిప్ రేషియో అంటారు, బిఎంఐ అంటారు, హైట్ రేషియో, ఇవన్నీ ఉంటాయి. మనము ఎలాంటి మెజర్మెంట్స్ ఇవన్నిటి జోలికి పోకుండా మనము ఎక్కువసేపు కూర్చోవడము, ఎక్కువసేపు సిస్టమ్స్ మీద ఉండడము, ఇవన్నీ చేయకుండా ప్రతి అరగంటకు ఒకసారి మీరు లేచి మీ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఈ ఒబేసిటీ నుంచి మీరు తప్పించుకోవచ్చు. ప్లస్ ఎక్సర్సైజ్ తోటి కూడా మీరు పీసీఓని అధిగమించుకోవచ్చు. ఎక్సర్సైజ్ తోటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి.